అందరికీ నమస్తే. డిజిటల్ స్టోరీస్కి స్వాగతం. ఈరోజు మనం వినబోయే కథ పేరు తరంగం. రచయిత్రి నందుల సుశీలాదేవి గారు రాశారండి ఈ కథని. ఈ కథ మ్యాగజైన్ స్టోరీ, పెద్ద కథ అండి. మనము రెండవ భాగం వినబోతున్నాము. మొదటి భాగం ఛానల్ ప్లేలిస్ట్లో ఉంది. ఇఫ్ నాట్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. వినని వాళ్ళు ఎవరైనా ఉంటే వినవచ్చు. కథలోకి వెళ్ళే ముందు ఒక చిన్న మనవి. ఇప్పటి వరకు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. ఇంకా కథలోకి వెళ్ళిపోదామా? ఓ ఆదివారం కృష్ణ దగ్గరికి సుధాకర్ సుడిగాల్లా వచ్చాడు. మనం శాంటసాకి వెళ్దాం అన్నాడు. కృష్ణ సింగపూర్ వచ్చినప్పటి నుండి శాంటసా ద్వీపం గురించి వింటూనే ఉన్నాడు. రూమ్మేట్స్ ఇదివరకే 2 సార్లు చూసేశారు. కంపెనీ లేక తన కోరికని అణుచుకున్నాడు. సుధాకర్ రమ్మనగానే వెంటనే బయలుదేరాడు. శాంటసా ఓ ద్వీపం. కేబుల్ కారులో ఇద్దరు కూర్చున్నారు. ఎత్తుగా వెళ్తూ ఉంటే కిందంతా సముద్రం. మొదట భయంగా అనిపించింది, తర్వాత నెమ్మదిగా బెరుకు తీరింది. కేబుల్ కారులో నుండి చూస్తూ ఉంటే శాంటసా ద్వీపం, ఆ చుట్టుపక్కల సముద్రం, ఓడలు, ఆ దృశ్యం అద్భుతంగా ఉంది. కేబుల్ కారులో కోరుకున్న భాషలో కామెంటరీ వస్తుంది. ముందుగా ఇమేజెస్ ఆఫ్ సింగపూర్, తర్వాత మ్యూజియం చూశారు. సింగపూర్ చరిత్ర అంతా కళ్ళకు కట్టినట్లు ఉంటుంది. మొదటిగా వలస వచ్చిన వారిలో భారతీయ కూలీలు ఏ విధంగా జీవనం గడిపారో జీవకళ ఉట్టిపడేలా బొమ్మలున్నాయి. 19వ శతాబ్దం నుండి సింగపూర్ అభివృద్ధి, 2వ ప్రపంచ యుద్ధం వరకు వివిధ ఘట్టాలు సజీవ శిల్పాల్లా ఉన్న ప్రతిమలు, సింగపూర్ మలేషియా నుండి విడివడి స్వతంత్ర దేశంలా ఆవిర్భవించిన 1965 నాటి చిత్రాలు కన్నుల పండువగా ఉన్నాయి. మ్యూజియం నుండి బయటకు వచ్చేసరికి శాంటసా ద్వీపం నుండి కనపడే మెర్లైన్ విగ్రహం కనపడింది. పైన సింహం మొండెం నుండి క్రిందకు మెర్లైన్ విగ్రహం. అదే సింగపూర్ ప్రతీక. 37 మీటర్ల ఎత్తుగల మెర్లైన్ విగ్రహం ఎక్కితే శాంటసా అందాల దీవిని అద్భుతంగా వీక్షించవచ్చును. అక్కడి నుండి రావాలనిపించలేదు కృష్ణకి. గురు, ఇక్కడే గడిపేస్తే ఎట్లా? ఇంకా చిత్రాలు బండెడున్నాయి, నడు నడు అంటూ సుధాకర్ బలవంతంగా లాక్కొని వచ్చాడు. ఎవడో ఓ మహారాజు ఈ దీవికి వచ్చి ఓ సింహాన్ని చూసి సింహపురి అన్నాడట. అదే సింగపూర్ అయిందట అన్నాడు సుధాకర్. మళ్ళా టికెట్లు తీసుకొని అండర్ ద వాటర్ వరల్డ్కి తీసుకొని వెళ్ళాడు. కృష్ణకి ఎంతో థ్రిల్లింగ్గా అనిపించింది. సముద్ర మధ్యంలో ఉన్న భావన సముద్ర మధ్యంలో గ్లాసు ట్యూబులు వంటివి. దానిలో నడుస్తూ ఉంటే పక్కన పైన చుట్టుపక్కలంతా గ్లాసు గుండా తిమింగలాలు, చేపలు, రకరకాల జలచరాలు కనపడుతున్నాయి. మధ్యలో దరిదాపు 8.5 కిలోమీటర్ల సర్కిల్ వంటిది ఎస్కలేటర్ వంటి మూవింగ్ పాత్ ఉంది. కావాలంటే పక్కన నడుస్తూ కూడా వెళ్ళవచ్చును. అదో అద్భుత ప్రపంచం, మానవ మేధ చేయగలిగే అందమైన ప్రయోగం. అందుకనే సింగపూర్ యాత్రికులను ఇంత విపరీతంగా ఆకర్షిస్తుంది అనుకున్నాడు కృష్ణ. తర్వాత వోల్కనో ల్యాండ్కు వెళ్లారు. భూమధ్యంలోకి, ధరిత్రిలోనికి చొచ్చుకొని పోతున్న భావన, భూమి పుట్టుక, జీవజాలం పరిణామం అన్నీ కళ్లకు కట్టినట్లున్నాయి. మళ్ళా బటర్ఫ్లై పార్కుకు వచ్చారు. రంగురంగుల సీతాకోక చిలుకలు, ఆ గార్డెన్ అంతా చూసేసరికి చాలా పొద్దుపోయింది. సుధాకర్ అన్నాడు, ఒకేసారి అన్నీ చూడలేం, ఈసారి వచ్చినప్పుడు హారర్ షో చూద్దాం అన్నాడు. తిరిగి క్యాబిన్ కారులో వస్తూ శాంటసా ద్వీపం దూరంగా జరిగిపోతూ ఉంటే కృష్ణ అనుకున్నాడు, అద్భుతమైన దీవిని మానవ మేధస్సు మరింత అద్భుతంగా తీర్చిదిద్దింది. కృష్ణ మనస్ఫూర్తిగా అన్నాడు సుధాకర్తో, నువ్వు లేకపోతే ఇన్ని అద్భుతాలను చూడలేకపోయేవాడిని. అతని మాటలకు సుధాకర్ పక్కపక్క నవ్వాడు. నువ్వు వచ్చి 3 నెలలే అయ్యింది. ఈ ఏడాదిలో మమ్మల్ని మించి సింగపూర్ని చుట్టేస్తావు. ఫుడ్ కోర్ట్లోకి వెళ్లి భోజనం చేసి వాళ్ళు విడిపోయేసరికి రాత్రి 12 అవుతుంది. కృష్ణకి సింగపూర్ వచ్చిన పని ఒత్తిడి భరించలేకపోతున్నాడు. పని చేయడం కోసమేనా ఈ బ్రతుకు అనిపిస్తుంది. తప్పదు, ఇదే పరుగు పందెం. తను వెనక పడితే తనని తొక్కుకుంటూ 10 మంది ముందుకు సాగిపోతారు. డార్విన్ సిద్ధాంతం గుర్తు వచ్చింది. జీవన సంగ్రామం ఇది. జీవిక కోసం మనసు ఒడ్డి పోరాడాలి. అంతా పైకి మాధవంగా ఉంటారు, లోపల ఒకరంటే ఒకరికి అసూయ. అవతలి వాడి అప్రైజల్ బాగుంటే వాడికి మంచి బోనస్ వస్తుంది, ప్రమోషన్ వస్తుంది. అంతా బంగారు బాటలా ఉంటుంది. పని ఒత్తిడి. శుభ్రంగా ఏ రీసెర్చ్ లైన్లోనో చేరి టీచింగ్లోకి వెళ్ళి ఉంటే ఇంత టెన్షన్ ఉండేది కాదేమో అని అనిపిస్తుంది. కానీ ఈ విదేశీయానాలు ఇంత జీతాలు ఉండేవి కావు. ఒక్కోసారి ఎంతో విసుగ్గా ఉంటుంది. మరోసారి ప్రాజెక్ట్ అనుకున్నట్లు పూర్తవుతూ ఉంటే ప్రపంచాన్ని జయించినంత ఆనందం కలుగుతూ ఉంటుంది. నూతన సంవత్సరం ఆగమనం, క్రిస్మస్ సందడి సింగపూర్ అంతా కనిపిస్తుంది.
కన్నుల పండువైన దీపాలంకరణ. సుధాకర్ని తీసుకొని ఆదివారం బస్సులో బయలుదేరాడు కృష్ణ. బస్ సర్వీస్ ని మాస్ రేపిడ్ ట్రాన్స్పోర్ట్ అని అంటారు సింగపూర్లో. అది పబ్లిక్ ట్రాన్స్పోర్ట్, క్లుప్తంగా ఎంఆర్టీ అంటారు. 60 ఏళ్లు దాటిన వాళ్ళకి బస్సులో రాయితీ ఉంటుంది. ఎన్నో హౌసింగ్ బోర్డ్ ఫ్లాట్స్ రోడ్ పక్కనే ఉంటాయి. కాండోల కంటే అద్దె తక్కువగా దొరుకుతాయి. సన్టెక్ సిటీకి వెళ్లారు. టూరిస్టులతో సందడిగా ఉంది ఆ ప్రదేశం. పసుపచ్చగా ఉన్న జపనీయులు, పొట్టిగా బక్కపల్చుగా ఉండే చైనా వారు, అందంగా ఉండే సింగపూర్ యువతులు, స్కార్ఫులతో ఉండే మలేషియా వనితలు, జనప్రవాహం, జనసముద్రం. ఎక్కడ చూసినా మగవాళ్ళ పిల్లల్ని మోస్తూ నడుస్తూ ఉంటే ధీమాగా ముందు నడుచుకుంటూ వెళ్లే స్త్రీలు, పిల్లలు సెల్యులాయిడ్ బొమ్మల్లా ముద్దు వస్తూ ఉంటారు. అక్కడక్కడ పొడవుగా ఉండే పాశ్చాత్య దేశాల పర్యాటకులు, చుడిదార్ పైజమాలతో భారతీయ యువతులు, చీర కట్టుకుని మధ్య వయసులో ఉండే భారతీయ స్త్రీలు కూడా కనబడుతున్నారు. రంగురంగుల పూల జల్లులా ఉన్నారు జనం. క్రిస్మస్ నవంబర్లో మొదలుపెట్టి జనవరి మొదటి వారం వరకు జరుపుతారు. జనవరిలో 14వ తేదీన పొంగల్ జరుపుతారు. సింగపూర్లో తమిళం అధికార భాష. దీపావళికి పబ్లిక్ హాలిడే ఇస్తారు. సన్టెక్ సిటీలోనే సింగపూర్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సిటీ ఉంది. కృష్ణ, సుధాకర్ వెళ్లే సమయంలో అక్కడ పెళ్లి జరుగుతుంది. కాసేపు అక్కడ ఉండి చూశారు. విపరీతమైన జనం. అన్ని చోట్ల ఉన్న మంచి క్రమశిక్షణ ఉంది. ఎంతటి రష్లోనూ ఎవరూ ఎవరిని తోసుకోరు. మర్యాదగా పక్క నుండి వెళ్ళిపోతారు. ఎవరు ఎవరిని తాకనైనా తాకరు. నెమ్మదిగా పక్కకు తప్పుకుంటారు. కానీ ఎక్కడా భేషజాలు ఉండవు. ఎక్కడ పడితే అక్కడ హాయిగా కూర్చుంటారు. పిల్లలు వాళ్ళ ధోరణిలో వాళ్ళు పరుగులు పెడుతూ ఉంటారు. ఫిలిప్పీన్స్ మెయిడ్లు కొందరు పసివారిని క్రచిల మీద తీసుకొని వెళ్తూ ఉంటారు. ఎస్కలేటర్లు, లిఫ్ట్లు ఉన్నా కూడా అక్కడక్కడ మెట్లు కూడా ఉంటాయి. క్రిస్మస్ రోజులేమో ఎక్కడ చూసినా సేల్స్, డిస్కౌంట్ బోర్డులు, అంతా పండగ వాతావరణం. ఆడపిల్లలు చాలా చురుగ్గా ఉంటారు. బొమ్మల్లా, పొట్టిగా, సన్నగా, చలాకీగా, సెలాకల్లా ఉంటారు. సింగపూరా అని కూడా కొన్ని చోట్ల బోర్డులున్నాయి. సుధాకర్ అన్నాడు, కృష్ణ, ఇదే రా ఫౌంటైన్ ఆఫ్ వెల్త్. ప్రపంచంలో అతిపెద్ద ఫౌంటైన్ అంటారు. దీని చుట్టూ ప్రదక్షిణం చేస్తూ నీటిని తాకితే సిరి వస్తుందని నమ్ముతారు వీళ్ళందరూ. ఇద్దరు ఫౌంటైన్ చుట్టూ వచ్చారు. టాంపైన్స్ చాలా పెద్ద అవెన్యూ. షాపింగ్ మాల్స్ విపరీతమైన రద్దీగా ఉన్నాయి. అక్కడ నగల దుకాణాలు ఎక్కువే. సింగపూర్ అమ్మాయిలు ఎక్కువగా వైట్ గోల్డ్తో సన్నని చైన్ వేసుకుంటారు. దానికి చిన్న వజ్రం ఉంటుంది. ఎంత అధునాతనంగా అలంకరించుకున్నా అంతకు మించి ఆభరణాలు వారు ధరించడం కనపడలేదు కృష్ణకి. సుధాకర్ హఠాత్తుగా ఆగిపోయాడు. హలో నీరజ, మీ ఇద్దరూ వచ్చారా అని ఇద్దరు అమ్మాయిల్ని పలకరించాడు. సుధాకర్ తన ఎదురుగా ఉన్న యువతులను కృష్ణకి పరిచయం చేశాడు. ఈమె నీరజ, మద్రాస్ ఆఫీస్ నుండి వచ్చారు. ఈవిడ మంగళ, మా ప్రాజెక్ట్లో మాకు సీనియర్. ఇతను కృష్ణ, హైదరాబాద్ ఆఫీస్ నుంచి వచ్చాడు. సుధాకర్ పరిచయం చేసిన తర్వాత అన్నాడు, రండి రెస్టారెంట్లో కూర్చుందాం. సుధాకర్ గలగలా మాట్లాడుతున్నాడు. కృష్ణకి ఆడవాళ్లతో చకచకా మాట్లాడడం రాదు. మంగళ ఆఫీస్ విషయాలు చెప్తోంది. ఆవిడ అనాలిసిస్ కి కృష్ణ ఆశ్చర్యపోయాడు. ఈ కార్పొరేట్ రంగంలో స్త్రీలు ఎక్కువగా రాణించడానికి కారణం వారిలో విశ్లేషణ చేసే శక్తి అధికంగా ఉండటమే కారణం అనిపించింది కృష్ణకి. నీరజ సూప్ ని చెంచాతో తీసుకుంటూ అంది, మీరేమన్నా కొన్నారా సుధా? సుధాకర్ అన్నాడు, ఇప్పుడు క్రిస్మస్ సేల్స్ కదా, క్రిస్మస్ అయిన తర్వాత పోస్ట్ క్రిస్మస్ సేల్స్ అని పెడతాడు. అసలు సేల్స్ లేనిదెప్పుడు సంవత్సరం పొడవునా సేల్సే కదా, ఎప్పుడన్నా కొనుక్కోవచ్చు కదా. సింగపూర్లో రెస్టారెంట్స్లో మంచినీళ్ళు ఎవరూ సర్వ్ చేయరు. ఎవరికైనా నీళ్లు కావాలనుకుంటే కొనుక్కొని తాగడమే. సుధాకర్, మంగళ మాట్లాడుతూ ఉంటే కృష్ణ, నీరజ శ్రోతలయ్యారు. ఇంకా లేదమ్మా అంది మంగళ. సుధాకర్ దారి పొడవునా మంగళను పొగుడుతూనే ఉన్నాడు. అసలు ఆవిడతో మాట్లాడుతుంటే ఓ అమ్మాయి అన్న భావన రాదు. మనకు ఎంతో ఆసరాగా సలహాలిచ్చే ఓ బాస్లా అనిపిస్తూ ఉంటుంది. సుధాకర్ మాటలకు కృష్ణ పక్కపక్క నవ్వాడు. మరుసటి వారం కృష్ణ ఒక్కడే శనివారం సింగపూర్ చూడడానికి వెళ్ళాడు. ఆ వారం సుధాకర్కి క్షణం తీరిక లేదు. జురాంగ్ బర్డ్ పార్క్కి వెళ్ళాడు కృష్ణ. 20 హెక్టార్ల విస్తీర్ణంలో ఉన్న పార్కు తూర్పు ఏషియాలోకెల్లా పెద్ద బర్డ్ పార్క్. 600 రకాలైన 8000 పక్షులున్నాయి. పక్షుల కిలకిలా రావాలు, వాటి అందచందాలు చూస్తూ పులికించిపోయాడు కృష్ణ. ప్రపంచంలోకెల్లా పెద్దదైన మానవ నిర్మిత జలపాతం అక్కడే ఉంది. పెలికాన్స్ నడుస్తూ ఉంటే చూడముచ్చటగా ఉంది. నడిచి కానీ
మోనో రైల్లో కానీ వెళ్ళవచ్చు. కృష్ణ నడిచి చూసుకుంటూ నిదానంగా సాయంత్రం వరకు గడిపాడు. మధ్యలో కాస్త వానపడి కొంచెం తడిసి వణుకు వచ్చింది కృష్ణకి. అయినా అద్భుతమైన అనుభవాన్ని మనసులో పదిలపరుచుకొని రాత్రి అలసటగా నిద్రపోయాడు. ఉదయం లేస్తూనే జ్వరంతో వణికిపోయాడు కృష్ణ. డాక్టర్కి ఫోన్ చేస్తే సాయంత్రం అపాయింట్మెంట్ ఇచ్చాడు. మొదటిసారిగా ఎంతో ఒంటరినన్న భావం వచ్చింది కృష్ణకి. తమ ఉద్యోగాలు పరుగు పందేలు వంటివి. ఇంట్లో అయితే అమ్మ ప్రతిదీ చూసుకునేది. అమ్మే అడుగడుగునా తన అవసరాలు గమనించేది. తండ్రి పోయినప్పటి నుంచి అన్నీ తానే అయి పెంచింది తనని. మున్సిపల్ హైస్కూల్లో సోషల్ స్టడీస్, ఇంగ్లీష్ చెప్తుంది శారద. శక్తికి మించిందైనా తనని ఇంజనీరింగ్ చదివించింది తల్లి. ఈ ఏడాది తల్లి రిటైర్ అయిపోతుంది. ఒకసారి తల్లికి ఫోన్ చేయాలనిపించింది కృష్ణకి. కానీ ఆ టైంలో ఆవిడ స్కూల్లో ఉంటుంది. బలవంతాన కళ్ళు మూసుకున్నాడు. మధ్యాహ్నం మాగన్నగా నిద్రపోతూ ఉంటే ఫోన్ మోగింది. సుధాకర్ రా కృష్ణ. కృష్ణకి కొండంత బలం వచ్చింది. మీ రూమ్మేట్ చెప్పాడు జ్వరంతో పక్కెక్కావని. నువ్విప్పుడు జ్వరపడ్డావు గాని దరిదాపు ఇక్కడికి వచ్చిన 2-3 నెలల్లో అందరికీ అయ్యే అనుభవమే ఇది. రాత్రి మా గూడుకు వచ్చాయి. ఆ మలయాళం వాడి వంట ఏం తింటావు? మా ఇంట్లో నీకు మిరియాల చారుతో అన్నం పెడతాను, వచ్చేసేయ్. కృష్ణకి ఒంటరితనం అంతా చేత్తో తీసేసినట్లు పోయింది. సాయంత్రం అవుతూనే క్యాబ్ని పిలిపించుకుని సుధాకర్ కాండోకి వెళ్లాడు. సుధాకర్ కృష్ణని మంచం మీద పడుకోమని చెప్పి కాఫీ ఇచ్చి తన ల్యాప్టాప్తో కుస్తీ పట్టసాగాడు. ఇంటికి కూడా పనిని తెచ్చుకోవాలా గురు? 2 రోజుల నుండి రాత్రి 1 గంట వరకు ఇదీ చాకరీరా నాయనా. కృష్ణకి అలసటతో నిద్ర పట్టేసింది. 1 గంట అయ్యాక సుధాకర్ వేడివేడి చారు అన్నం గిన్నెతో కలిపి స్పూన్ వేసి కృష్ణని లేపి చేతికి అందించాడు. కృష్ణకి మనసంతా ఆర్ద్రతతో నిండిపోయింది. ఈ రోజు సుధాకర్ లేకపోతే ఒంటరితనంతో నీరసంతో తాను ఎంత బాధపడేవాడో. అన్నం తిన్నాక కాస్త నీరసం తగ్గింది. అప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్లారిద్దరు. ఆయన ఏవో మాత్రలిచ్చి ఫీజు మాత్రం దిట్టంగా పుచ్చుకున్నాడు. మర్నాడు తేలిగ్గా అనిపించింది కృష్ణకి. ఆఫీస్కి వెళ్తాను అన్న కృష్ణతో అన్నాడు సుధాకర్, అట్టే కంగారు పడకు గురు, మీ బాస్కి చెప్తాలే. జ్వరంతో ఓ రోజు రెస్ట్ ఇస్తే రేపు 2 రెట్లు పని నీ నుండి గుంజుకుంటారు. కదలకుండా పడుకో, ఫ్రిడ్జ్లో నీకు కావాల్సినవి తిను, శుభ్రంగా నిద్రపో అంటూ హడావిడిగా ఆఫీస్కు వెళ్లిపోయాడు. పగలంతా నిద్రపోయి లేచేసరికి సాయంత్రానికి ఉత్సాహంగా అనిపించింది కృష్ణకు. షేవ్ చేసుకుని స్నానం చేసి తను తెచ్చుకున్న బట్టలు వేసుకుని సీడీ ప్లేయర్ ఆన్ చేశాడు. టైం ఎంత గడిచిందో కూడా తెలియలేదు. తలుపులు తీసుకుని సుధాకర్ వచ్చినప్పుడు అయ్యేసరికి సినిమాలో మునిగిపోయిన కృష్ణ తెప్పరెళ్ళాడు. నీకు బాగుండలేదని చెప్పి 2 యంగ్ బ్యూటిఫుల్ అమ్మాయిలను నిన్ను పరామర్శ చేయించడానికి తీసుకుని వచ్చాను చూడు అన్నాడు సుధాకర్. నీరజ, మంగళ నవ్వుతూ లోపలికి వచ్చారు. కృష్ణ కాస్త మొహమాటంగా నవ్వాడు. అబ్బే కొంచెం జ్వరం అంతే, ఇప్పుడు బానే ఉన్నాను అన్నాడు. నీరజ అంది, ఏదైనా ఒంట్లో బాగుండనప్పుడు మన వాళ్ళు కావాలనిపిస్తుంది. పైగా ఇంటికి దూరంగా విదేశంలో ఉన్నప్పుడు ఆ భావన మరీ ఎక్కువగా ఉంటుంది. కృష్ణ కళ్ళల్లో నీరు తిరిగింది. నీరజ తన మనసుని ఎంత బాగా చదివింది. మంగళ వస్తూ రెడీమేడ్ చపాతీ తీసుకొని వచ్చింది. సుధాకర్ బంగాళదుంపలు కూర చేశాడు. చపాతీలు వేడి చేసి కూరతో తిని పళ్ళరసం తాగాడు. ఇంతలో మంగళ మొబైల్ మోగింది. మంగళ లేచి నిలబడింది. నీరు, నేను అర్జెంటుగా ఆఫీస్కి వెళ్ళాలి. నువ్వు వీళ్ళతో కాసేపు గడిపి వెళ్ళు, నేను లేటుగా ఇంటికి వస్తాను. మంగళ వెళ్ళాక కాసేపు టీవీ చూశారు. తమిళంలో వార్తలు వస్తున్నాయి. సుధాకర్ ఆవలిస్తూ అన్నాడు, కృష్ణ నీరజని క్యాబ్ ఎక్కించిరా, నాకు నిద్ర వస్తుంది. నీరజ, కృష్ణ బయటకు వచ్చారు. పౌర్ణమి రోజులేమో వెన్నెల పిండారబోసినట్లుంది. పుష్యమాసపు చిరుచల్లో ఇద్దరు నడుస్తుంటే కృష్ణకి కొత్తలోకపు ద్వారాలు తెరుచుకున్నట్లు అనిపించింది. వెన్నెల్లో ఓ తరుణ యువతితో అట్లా పక్కపక్కన నడుస్తూ ఉంటే మనసు రాగరంజితం అవుతుంది. మీరు రావడం, ఇట్లా మాతో గడపడం నాకు కొత్తగా శక్తి వచ్చినట్లుంది. నీరజ ప్రతిగా నెమ్మదిగా నవ్వింది. కృష్ణ తిరిగి అన్నాడు, నిన్నంతా నేను ఒంటరిగా జ్వరంతో పడి ఉండి నాకెవరూ లేరనుకుని ఎంతో మదనపడ్డాను. ఈరోజు మీ వంటి ఆప్తులను కలుసుకుంటే నాకెంతో మంది అండగా ఉన్నారు అన్న భావన కలుగుతోంది అని అన్నాడు కృష్ణ. నీరజ కిలికిలా నవ్వింది. ముత్యాల సరం తెగి రాలిపడినట్లు, పారిజాతాలు జలజలా రాలినట్లు కృష్ణకు అనిపించింది. క్యాబ్లోకి ఎక్కుతూ చేతిని చాచింది నీరజ. గెట్ వెల్ సూన్. ఆమె అరచేతిని తన అరచేతితో తాకాడు కృష్ణ. క్యాబ్ కదిలిపోయింది. చిరుచెమట పట్టిన తన అరచేతిని చూసుకుంటూ చాలాసేపు నిశ్శబ్దంగా ఉండిపోయాడు. కాశ్మీరు కుంకుమ తోటల్లో విహరిస్తున్నట్లుగా ఉంది అతనికి. ఎత్తిపోతల జలపాతపు తుంపర్లలో నడుస్తున్న భావన, రామప్ప దేవాలయంలోని రమణీయ శిల్పాలను చూసినా పరవశించిన భావం కలిగింది కృష్ణకు. ఉన్నంతసేపు వెలుగులు విరజిమ్మి తన నిష్క్రమణతో గాఢాంధకారాన్ని చూసే తటిల్లత గుర్తుకు వచ్చింది. స్వప్నంలో నడిచి వస్తున్నట్లు నెమ్మదిగా అతి నెమ్మదిగా సుధాకర్ ఇంటికి వచ్చాడు.
అప్పటికే సగం నిద్రలో ఉన్న సుధాకర్ అన్నాడు, క్యాబ్ వెంటనే దొరకలేదా? ఇంత ఆలస్యమైంది. కృష్ణ జవాబు వినకుండానే నిద్రలోకి జారిపోయాడు సుధాకర్. మర్నాడు ఆఫీసులో ఉత్సాహంతో పనిచేస్తున్న కృష్ణను చూసి ఆశ్చర్యపడి అన్నాడు అతని బాస్, నీకు నిజంగా జ్వరం వచ్చిందా? నాకు నమ్మకం కలగట్లేదు. ఏది ఏమైనా వచ్చావుగా, ఈ పని వెంటనే పూర్తి చేయాలి నువ్వు అంటూ వ్యవహారంలోకి దిగిపోయాడు. నీరజ, కృష్ణ విడివిడిగాను మంగళతో కలిసి సుధాకర్తో కలిసి తరచూ కలుసుకుంటూనే ఉన్నారు. ఓ రోజు నీరజ కృష్ణని, సుధాకర్ని భోజనానికి తమ కాండోకి పిలిచింది. మంగళకి ఆఫీసులో పని ఉండి భోజనాల టైంకి వస్తానని చెప్పి వెళ్ళిపోయింది. సుధాకర్కి ఆవురావురమని ఆకలి వేస్తుంది. లోపల వంటగదిలో నుండి వస్తున్న సాంబార్ వాసన అతన్ని కూర్చొనివ్వడం లేదు. మంగళ రావడం లేట్ అవుతుంది, మనం తినేద్దాం అన్నాడు. నీరజ అందుకు అంగీకరించింది. భోజనానికి రూంలోకి వెళ్లారు. సుధాకర్ ముఖంలో రంగులు మారాయి. సాంబారు వాసనే గుమాయించింది తప్ప ఉప్పు చాలలేదు. పప్పు మాడినట్లుంది. అదొక రకమైన కాటు వాసన వస్తుంది తింటుంటే. వంకాయ కూర నీళ్లలో ఉడకపెట్టినట్లుగా ఉంది. అన్నం కాస్త జావజావగా అయింది. కృష్ణకి మాత్రం అన్నీ అమృతప్రాయంలా ఉన్నాయి. సుధాకర్ భోజన ప్రియుడు. ఆ వంట, ఆ రుచి అతన్ని నీరసపెట్టాయి. ఉండబట్టలేక సుధాకర్ చివరికి అన్నాడు, నీరజ, నీకు వంట పెద్దగా రాదనుకుంటాను. చివరకు ఐస్ క్రీంతోనూ పళ్లతోనూ క్షుద్బాధను తీర్చుకున్నాడు అతను. దారిలో సుధాకర్ దుమదుమలాడుతూ కృష్ణతో అన్నాడు, ఆ నేస్టీ వంటను అంత లొట్టలేసుకుంటూ తిన్నావు, ఏం కథ? కృష్ణ చిన్నగా నవ్వాడు. వంటదేముందిరా, అదేం బ్రహ్మ విద్య. 2 సార్లు ఫెయిల్ అయితే 3వసారి అవే కుదురుతాయి. ఏమిట్రోయ్ నాయనా, నీరజ అంటే అంత అభిమానం పొర్లుకొని వస్తుంది. సీమ మిరపకాయ రోయ్, జాగ్రత్త అన్నాడు. సుధాకర్ మాటలకు నవ్వాడు కృష్ణ. నీరజ స్నేహం కృష్ణలో కొత్త చైతన్యాన్ని తెచ్చింది. అది అతని మనసుకి తెలుస్తూనే ఉంది. నీరజకు రోజూ ఫోన్ చేయటం అతనికి ఓ అలవాటుగా మారింది. ఇద్దరు పుస్తకాలు బాగా చదువుతారు. అందుకని గంటల తరబడి చర్చించుకోవడానికి విషయాలు అనేకం ఉండేవి. కృష్ణని ఓ శనివారం అడిగింది నీరజ, నాతో షాపింగ్కి వస్తారా? కృష్ణకు ఆఫీస్కు వెళ్లవలసిన అవసరం ఉంది. అయినా ఆ ఆలోచనను అదింపెట్టి సంతోషంగా వస్తాను అన్నాడు. నీరజ కృష్ణను ముస్తఫాకి తీసుకువెళ్ళింది. ముస్తఫాలో షాపింగ్ చేయని వ్యక్తి సింగపూర్లో ఉండరేమో. అది పెద్ద సూపర్ బజారు లాంటిది. భారతీయులు, ముఖ్యంగా దక్షిణాది వారు ముస్తఫాకి వెళ్లకుండా ఉంటే సింగపూర్ పర్యటన పూర్తి కాదేమో. బంగారం నుండి బంగాళాదుంపల వరకు సమస్తం దొరుకుతాయి అందుట్లో. ఎలక్ట్రానిక్ పరికరాలకు, బొమ్మలకు, బట్టలకు అతి ప్రసిద్ధి చెందిన వాణిజ్య కేంద్రం. చేతిలో సింగపూర్ డాలర్లు లేకపోయినా ఇండియన్ కరెన్సీని అక్కడ మనీ ఎక్స్చేంజ్లో మార్చుకుని షాపింగ్ చేయొచ్చును. నీరజ ముందుగా బంగారు ఆభరణాల వైపు దారితీసింది. కళ్లను చెదరకొట్టే స్వర్ణాభరణాలు, కూరగాయలు కొనుక్కుంటున్నట్లు కొనేసుకుంటున్నారు. రకరకాల నమూనాలతో పసిడి నగలను, అన్ని రకాల ఆభరణాలను కృష్ణ అంతవరకు చూడలేదు. నీరజ ఓ సన్నని గొలుసు, ఓ ఉంగరం తీసుకుంది. మా చెల్లెలు పుట్టినరోజు వస్తుంది, దానికి నగలంటే చాలా ఇష్టం. వచ్చే వారం మా ప్రాజెక్టులో రాము ఇండియా వెళ్తున్నాడు, అతని చేత పంపిస్తాను. కృష్ణకు హఠాత్తుగా తల్లి గుర్తు వచ్చింది. తన ఇంజనీరింగ్ ఫీజు కట్టడానికి తల్లి చంద్రహారం తాకట్టు పెట్టడం గుర్తు వచ్చింది. ఆ నగ ఆవిడ విడిపించిందో లేదో తానెన్నడూ అడగలేదు. తను చదువుకోవడం, ర్యాంకులు తెచ్చుకోవడం, డబ్బు కావాల్సినప్పుడు ఉత్తరం రాయడం, అంతకుమించి వివరాలు తానేనాడూ తెలుసుకోలేదు. పొందికైన ఓ చిన్న 3 గదుల ఇల్లు తమకి ఉంది. తల్లి కష్టపడి కట్టించుకుంది. ఉద్యోగంలో చేరాక కూడా తను తల్లిని ఏనాడూ డబ్బు కావాలా అని అడగలేదు. 30 గ్రాముల్లో ఉన్న ఓ గొలుసుని కృష్ణ కొన్నాడు. నీరజతో అన్నాడు, మా అమ్మగారికి ఈ గొలుసు బాగుంటుందని కొంటున్నాను. అతను చూపించిన గొలుసు చూస్తూ అంది నీరజ, చాలా మంచి సెలక్షన్ మీది, డిజైన్ చాలా బాగుంది. తర్వాత ఎలక్ట్రానిక్ ప్రపంచంలోకి అడుగుపెట్టారు. సెల్ ఫోన్ల దగ్గర నుండి సమస్తమైన ఎలక్ట్రానిక్ పరికరాలు కళ్లను చెదరగొట్టేస్తున్నాయి. రకరకాల టీవీలు, కెమెరాలు, అక్కడ దొరకని వస్తువులే లేవు. కృష్ణ డిజిటల్ కెమెరా కొన్నాడు. నీరజ చిన్న గ్రైండర్ తీసుకుంది. బొమ్మలు, పర్ఫ్యూమ్స్, టాయిలెట్ సామాను, అదో ప్రపంచం. ముస్తఫా అంతా తిరగాలి అంటే ఓ వారం రోజులు కావాలేమో అనిపించింది కృష్ణకు. చివరకు ఇద్దరూ బయటకు వచ్చారు. నీరజ అంది, దగ్గరలో మన దేశపు హోటల్ ఉంది, అన్నపూర్ణ కేఫ్, పదండి. ఇడ్లీ, దోశ ఆర్డర్ ఇచ్చారు. నీరజ ఆ ప్రదేశం గురించి వివరించి చెప్తుంది. ఇంత తొందరలో సింగపూర్ని మీరు బాగానే తెలుసుకున్నారే అన్నాడు కృష్ణ. నేను వచ్చిన నెలలోనే ఓ రౌండ్ కొట్టేశాను, నీరజ అంది. ఇదంతా లిటిల్ ఇండియా అంటారు. ఇక్కడ దక్షిణాది గుడులు, గోపురాలు ఉంటాయి. ఇక్కడ సెటిల్ అయిన వారిలో ఎక్కువ మంది తెలుగువారు, తమిళులే. కృష్ణకి మిగిలిన సింగపూర్కి, లిటిల్ ఇండియాకి తేడా కొట్టొచ్చినట్లుగా కనిపించింది.
రోడ్లు మరీ అంత శుభ్రంగా లేవు. స్టాపుల్లో కాకుండా ఎక్కడ పడితే అక్కడ నిలబడి బస్సుల కోసం ఎదురు చూస్తున్నారు. ఇండియాని మర్చిపోకుండా భారతీయతను నిలబెట్టుకుంటున్నారు అనిపించింది కృష్ణకు. ఇంకా రోడ్ల మధ్యలో ఆవులు గేదెలు కూడా ఉంటే పూర్తయ్యేది అనుకున్నాడు. కృష్ణ మాటలకు నవ్వింది నీరజ. సాయంత్రం అయ్యేసరికి ఇక్కడకు భారతీయ సంతతి అంతా వచ్చి చేరుతారట. వాళ్ళ సమస్యలు చర్చించుకుంటారట. సింగపూర్లో కూలీల నుండి బడా వ్యాపారవేత్తల వరకు చాలా మంది భారతీయులు ఇక్కడ స్థిరపడ్డారు. సెరాంగన్ రోడ్డుకి ఇరువైపులా ఉన్న ప్రదేశం లిటిల్ ఇండియా అంటారు. సర్ రాఫెల్స్ 19వ శతాబ్దంలో ఓ 120 మంది భారతీయులతో సింగపూర్ వస్తే తర్వాత కలకత్తా నుండి మద్రాసు నుండి భారతీయులు అనేక మంది వచ్చి స్థిర నివాసం ఏర్పరచుకున్నారంట. రాబర్ నది ఒడ్డున సారవంతమైన పొలాల్లో పశుపాలన చేసేవారంట. క్రమంగా అరటి కొబ్బరి తోటల స్థానంలో వాణిజ్య సముదాయాలు ఏర్పడి అదంతా లిటిల్ ఇండియా లాగా మార్పు చెందింది. సెరాంగన్ రోడ్డుని దాటి వీరాసామితో రోడ్డుతో చేరితే శ్రీ వీరమా కలియమ్మన్ గుడి వచ్చింది. నీరజ కృష్ణ గుడిలోకి వెళ్లారు. కాళీ విగ్రహానికి ఒకవైపు గణేశుడు మరొక వైపు మురుగన్ ఉన్నారు. గుళ్ళో ధనుర్మాసం ఏదో పూజ చేస్తూ ప్రసాదం ఇచ్చారు. నీరజ మొహంలో అలసటను గమనించిన కృష్ణ అన్నాడు, మరొక మారు వద్దాము, ఇంక వెనక్కి వెళ్ళిపోదాం. నీరజను వాళ్ల నివాసం వద్ద దింపి తమ కాండోకి కృష్ణ వచ్చేసరికి చాలా రాత్రైంది. రూమ్మేట్లిద్దరూ కృష్ణ కొన్నవన్నీ చూసి చాలా మెచ్చుకున్నారు. ఆ రోజు నాయర్కి వంట డ్యూటీ. అవియల్ చేశాడు. పెరుగు పళ్లతోటను భోజనం చాలా బాగుంది అనిపించింది. హెవీగా కూడా అనిపించింది. రాత్రి పక్క మీద ఒరిగిన చాలాసేపు నిద్ర రాలేదు. నీరజ నవ్వేటప్పుడు బుగ్గలో సొట్టపడుతుంది. బాబ్ చేసుకున్న జుట్టుని అస్తమానం సుతారంగా వెనక్కి తోసుకుంటూ ఉంటే మనోహరంగా ఉంటుంది. ఆ అమ్మాయి చేసే ప్రతి చర్య కృష్ణకి తనలో అలజడిని రేపుతుంది. నీరజకి తన భావాలు తెలుసా? ఏమో, ఆధునిక యువతులు తమ సహాధ్యాయులతో అందరితోనూ కలివిడిగానే ఉంటారు. మగవారితో స్నేహం చేస్తారు. అంతమాత్రాన తమ ప్రేమ పురాణం విప్పితే సహించే శక్తి ఆధునిక యువతిలో ఉండదు. కనులు తెరిచినా నీవాయే, కనులు మూసినా నీవాయే. పాత సినిమా పాట గుర్తుకు వచ్చి నవ్వుకున్నాడు కృష్ణ. అమ్మ గుర్తుకు వచ్చింది కృష్ణకు. అమ్మకు నీరజ తప్పకుండా నచ్చుతుంది. తనకు ప్రియమైనవన్నీ అమ్మకు ప్రియాలే. ఎప్పటికో కలలతో అలసిన కనుల మీద నెమ్మదిగా నిద్రమత్తు పరుచుకుంది. క్రమంగా నీరజతో తరచూ ఎక్కడికో అక్కడికి ట్రిప్పులు వేసుకునేవాడు కృష్ణ మనసు ఎటువైపు పరుగులు పెడుతుందో గ్రహించుకొని సుధాకర్ కూడా నీరజ కృష్ణ వేసుకునే ప్రోగ్రామ్స్కి దూరంగా ఉండటం మొదలుపెట్టాడు. నీరజ స్నేహం కృష్ణలో కొత్త చెవుళ్ళు తొడుగుతూ ఉంటే మంగళ వారి మధ్యకు రావడం తగ్గించింది. ఒకరోజు కృష్ణకి దిగులుగా అనిపించింది. సుధాకర్ని కలుసుకుని 10 రోజులైందని గుర్తుకు వచ్చింది. ఆ రోజు కృష్ణకి పనిచేయాలనిపించలేదు. టాంపైన్ ట్రవర్స్లో ఉన్న సుధాకర్ ఆఫీస్కి బయలుదేరాడు. సబ్వే గుండా వెళ్తుంటే అనిపించింది సింగపూర్ అంతా పరిశుభ్రంగా ఉండదు. సబ్వే నిండా సిగరెట్ పెట్టెలు, సెల్యులోస్ టిన్నులే. ఎక్కడైనా మనుషులు కొందరు ఒకలాగే ఉంటారేమో. ఫైన్ వేస్తారంటే భయపడతారు లేదా నిర్లక్ష్యంగా ఉంటారు. సుధాకర్ చాలా పని ఒత్తిడిలో ఉన్నాడు. ఆదివారం లంచ్కి వస్తానని చెప్పి బయటకు వచ్చేశాడు కృష్ణ. ఏమిటో చాలా విసుగ్గా దిగాలుగా అనిపించింది. అక్కడి నుండి రాఫెల్ టవర్స్కి వెళ్ళాడు. డ్యూటీ ఫ్రీ షాపింగ్ మాల్కి వెళ్ళాడు. అంతా విండో షాపింగ్ చేసి చివరకు పనికిరాని సరుకులు కొన్నాడు. మ్యూజికల్ ఫౌంటైన్ చూసి ముగ్ధుడయ్యాడు కృష్ణ. పక్కన నీరజ ఉంటే ఎంత బాగుండునో అనుకున్నాడు. సింగపూర్లో అమ్మాయిలు అందంగా ఉంటే మగవాళ్ళు కూడా అంతే. ఎక్కడా బొజ్జ పెరగకుండా ఏం జాగ్రత్తలు తీసుకుంటారో తెలీదు. ఎంత వయసు వచ్చినా ఒకేలా ఉంటారు. చిన్నతనంలోనే పెళ్లిళ్లు చేసుకుని పిల్లల్ని కూడా తొందరగానే కంటారు. చాలాసేపు తిరిగేసరికి కృష్ణకి విసుగొచ్చింది. మళ్ళా టాంపర్ టవర్స్కి బయలుదేరాడు. ఓ చోట ఓ బోర్డు చూసి నవ్వుకున్నాడు. ఓ రెస్టారెంట్ పక్కన ఓ బర్గర్ షాప్ ఉంది. లాంగ్ జాన్ సిల్వర్ దాని పేరు. చిన్నప్పుడు చదివిన ట్రెజర్ ఐలాండ్లో పాత్ర పేరు. సింగపూర్లో మెర్సిడెస్ కార్లు ఎక్కువ. అప్పుడప్పుడు మెయిన్ రోడ్ల మీదనే మోటార్ సైకిళ్ల రేస్ జరుగుతూ ఉంటుంది. వాయువేగంతో వెళ్లే వాహనాలు కూడా ట్రాఫిక్ సూత్రాలని అతిక్రమించవు. ఎక్కడా ప్రమాదాలు జరగవు. కృష్ణకి చిత్రంగా అనిపిస్తూ ఉంటుంది. అక్కడ సూపర్ బజార్కి వెళ్ళాడు. కొన్ని కూరలు, పాల ప్యాకెట్స్ అవి అన్నీ తీసుకుని బయటకు వచ్చాడు. ఓ $1 కాయిన్ వేస్తే ట్రాలీ చైన్ విడిపడుతుంది. షాపింగ్ అయ్యాక ఆ $1 వెనుకకు తీసుకోవచ్చు. కోల్డ్ స్టోరేజ్ నుండి కొత్తిమీర కూడా తీసుకున్నాడు. ఈ వారం వంట డ్యూటీ తనది. తొందరగా వెళ్లి ఆ పని పూర్తి చేసినా మంచిదనిపించింది కృష్ణకి. ఊరంతా పిచ్చిగా తిరిగాడు ఆ రోజు. ఇంటికి వెళ్లి లెక్కలు చూసుకుంటే ఆ రోజు తిరిగినందుకు ఆయన ఖర్చు తలుచుకుంటే గుండె జల్లుమంది. ఇండియా రూపాయల్లో మార్చుకుంటే ఇంకా భయం వేసింది.
వంట పూర్తయ్యాక తల్లికి ఫోన్ చేశాడు. అమ్మ కంఠం వింటుంటే తన కర్తవ్యం గుర్తుకు వచ్చింది కృష్ణకి. తన ప్రాజెక్ట్ ఇంకా 3 నెలల్లో ముగుస్తుంది. తిరిగి ఇండియా పంపుతారో ఇంకొక కొత్త ప్రాజెక్ట్ ఇస్తారో తెలీదు. ఓ ఆడపిల్ల తనని ఇంత ప్రభావితం చేస్తుందని తాను ఏనాడూ అనుకోలేదు. నీరజకు తొందరలో తన మనసు విప్పి చెప్పాలి, లేకపోతే తను తన పని మీద ఏకాగ్రత చూపలేకపోతున్నాడు. ఆ క్షణం తొందరలో రావాలని మనసా వాచా కోరుకోసాగాడు కృష్ణ. చైనా సంవత్సరాది వేడుకలతో సింగపూర్ శోభాయమానంగా దీపాలంకరణతో మెరిసిపోతుంది. నీరజకి ట్రీట్ ఇస్తానని కృష్ణ ఫోన్ చేశాడు. ఆ అమ్మాయి వెంటనే వస్తానని చెప్పింది. సముద్రపు ఒడ్డున ఉన్న మ్యాంగో ట్రీ రెస్టారెంట్కి వెళ్లారు. అన్ని రాగి పాత్రల్లో వడ్డించారు. కొవ్వొత్తులతో డిన్నర్ మనోహరంగా ఉంది. సముద్రానికి అభిముఖంగా ఉన్న టేబుల్ని ఎన్నుకున్నాడు కృష్ణ. నీరజ తన ఎదురుగా వాళ్ళిద్దరూ ఎదురుబెదురుగా కూర్చున్నారు. ఎగసి ఎగసి పడే సముద్రపు అలలు, ఎక్కడ చూసినా జంటలు జంటలు చేతుల్లో చేతులు వేసుకుని ఒకరిలో ఒకరు ఒదిగిపోతూ తామే ప్రపంచంగా, ప్రపంచమే తాముగా ఒకరి భుజాల మీద మరొకరు వాలిపోతూ తిరుగాడే యువతీ యువకులు. చిన్న చిన్న టెంటులు వేసుకుని కొందరు బీచ్లో గడుపుతున్నారు. పిల్లలు పెద్దలు కేరింతలు కొట్టుకుంటూ ఆ వెన్నెల వెలుగులో ఈతలు కొడుతున్నారు. అంతా సంతోషం, జగమంతా ఆనందమే నిండి ఉన్నట్లు అనిపించే మరో ప్రపంచం. దూరంగా ఇండోనేషియా దీపాలు కనపడుతున్నాయి. భోజనం పూర్తి చేసుకుని సముద్రానికి ఎదురుగా వచ్చి కూర్చున్నారు కృష్ణ, నీరజ. నీరజ, నేను ఎప్పటి నుండో నీకు ఓ విషయం చెప్పాలి అనుకుంటున్నాను. నట్టులు కొడుతూ మాట్లాడుతున్న కృష్ణను చూసేసరికి నీరజకి నవ్వు వచ్చింది. కృష్ణ చెప్పబోయే సంగతి తన మనస్సుకి గ్రహింపు జరుగుతూనే ఉంది. తన మనస్సు అతనికి తెలుసుననే తాను అనుకుంటోంది. అయినా ఎప్పటికైనా భావానికి మాటల రూపం రావాలిగా. నీరజ కళ్ళు వాల్చుకుంది. మనిద్దరం కలిసి పెళ్లి చేసుకుందాం. ఐ లవ్ యూ నీరజ. నీరజ పెదవి మీద దరహాసం తళుక్కుమంది. మెరిసే కళ్లతో అతన్ని చూస్తూ అంది, అసలు నేనే ఈ ప్రతిపాదనను తేవాలనుకుంటున్నాను. మనిద్దరం కలిసి జీవిస్తే బాగుంటుందేమోనని నేనే నిన్ను అడగాలనుకుంటున్నాను. నిజాయితీగా చెప్తున్న నీరజ మాటలకు చెల్లించిపోయాడు కృష్ణ. నీరు పలవరింతగా మాట్లాడుతున్న కృష్ణను చూసి పక్కు నవ్వింది నీరజ. ప్లాజాలో వెనిల్లా స్కై ఆడుతుంది, వెళదామా? నీరజ మాటలకు తెప్పరిల్లాడు కృష్ణ. వద్దు, ఇంత ఆనందాన్ని ఒక్కడనే భరించలేను. సుధాకర్ కండోకి వెళ్దాం, అక్కడ కాసేపు గడుపుదాం. నీరజ ప్రతిగా నవ్వింది. ఈ రాత్రికి వద్దులే, రేపు సాయంత్రం ఇద్దరం కలిసి వెళ్దాం. మర్నాడు నీరజను తీసుకుని సుధాకర్ వద్దకు బయలుదేరాడు కృష్ణ. దారిలో పళ్ళు స్వీట్లు కొన్నారు. సుధాకర్కి మొబైల్లో తామిద్దరూ వస్తున్నామని చెప్పాడు. సుధాకర్ సంతోషంగా అన్నాడు, మీ ఇద్దరి మధ్యన పానకంలో పుడకలా ఉంటానేమో గురు. మీరిద్దరూ వస్తే నాకు చాలా ఆనందంగా ఉంటుంది. ఈ రోజు నేను చాలా తీరికగా ఉన్నాను. సాంబార్ చేసి గుత్తి వంకాయ కూర చేస్తాను. నీరజ అదిరిపోతుంది. నీరజ అందించిన స్వీట్లు పళ్ళు అవి చూసి సుధాకర్ కనుబొమ్మలు ఎరగేరవేశాడు. చేస్తున్న పనిని ఆపి కృష్ణను పట్టుకొని అన్నాడు, సంగతి ఏమిటి బాస్? కృష్ణ కాస్త తడబడ్డాడు. నేను నీరజకి ప్రపోజ్ చేశాను. తను ఒప్పుకుంది. సుధాకర్ అమాంతం కృష్ణను కావలించుకున్నాడు. ఎంత మంచి వార్త చెప్పావు బాస్ అంటూ నీరజ దగ్గరకు వచ్చి కంగ్రాట్స్ అంటూ నీరజకు షేక్ హ్యాండ్ ఇచ్చాడు. భోజనం అయ్యాక నీరజని తన అపార్ట్మెంట్ దగ్గర దింపేసి కృష్ణ తమ అపార్ట్మెంట్కి వచ్చేశాడు. అతని మనసులో కోటి రాగాలు పలుకుతున్నాయి. అతని హృదయం మబ్బుల్లో విహరిస్తోంది. మంచం మీద కూర్చోలేక మళ్ళీ పడుకున్నాడు. తిరిగి కూర్చున్నాడు. నీరజకి ఫోన్ చేశాడు. నీరజ నవ్వుతూ అంది, నువ్వు ఈరోజు పడుకోవని తెలుసు నాకు. కానీ చూడు బాబీ, రేపు తెల్లవారి మనకు ఆఫీసులున్నాయి. అది మర్చిపోకు తెలుసా. నీ ఫోన్ కాల్ వస్తుందని ఊహించే మెలకుగా ఉన్నాను. నేను నిద్రపోవాలి. గుడ్ నైట్ అంటూ ఫోన్ పెట్టేసింది. కృష్ణకి నీరజకి ఫోన్ చేసి మరోసారి మాట్లాడాలని ఉంది. కానీ అందుకు సాహసించలేకపోయాడు. మిగిలిన రూమ్మేట్స్ని లేపి కబుర్లు చెప్పాలని ఉంది. ఏమీ చేయలేకపోయాడు. ఎప్పటికో నిద్ర మబ్బులు నెమ్మదిగా అతనిని తమలోకి ఇముడ్చుకున్నాయి. తర్వాత వారాలు క్షణాలుగా గడవసాగాయి కృష్ణకి నీరజకి. ఒక్కో వారాంతం ఒక్కో ప్రదేశం ఎంచుకుని అన్ని సుందర దృశ్యాలతో తమ ఆలోచనలు కలబోసుకునేవారు. నీరజ కృష్ణ సెలవు దినాల్లో ఆనందానికి ప్రతిరూపమా, సౌఖ్యానికి నిర్వచనమా అన్నట్లు మనసులు కలబోసుకొని భావి జీవితాల గురించి ఆలోచించుకుంటూ తిరిగేవారు. ఆ ఆదివారం మలై విలేజ్కి ప్రయాణం చేశాడు కృష్ణ. ప్రొద్దుటే కృష్ణ దగ్గరకు వచ్చేసింది నీరజ. మలై జీవిత విధానానికి ప్రతిరూపంగా ఉంది మలై విలేజ్. కాంపాంగ్ శిల్పకళలో ఆహ్లాదకరమైన వాతావరణం, హస్తకళలకు కాణాచి అయిన మలై సంస్కృతిని ప్రతిబింబించే దుకాణాలు కన్నుల పండుగ చేస్తున్నాయి. తిరిగి అలసిపోయి మరీనా సౌత్కి వెళ్లారు. అక్కడ మంచి రెస్టారెంట్లో ఇండియన్ వంటకాలకు ఆర్డర్ ఇచ్చి కూర్చున్నారు.
కృష్ణ అన్నాడు. మనం తొందరగా సెటిల్ అవ్వాలి నీరజ నవ్వింది. ఉండవయ్యా, కాస్త సింగపూర్ 4 వైపులా నీతో కలిసి తిరుగుదామంటే పెళ్ళో అని గోల్ చేస్తావేంటి? ఇప్పుడున్నంత స్వతంత్రంగా ముందు ఉండమేమో అంది. నీరజ మాటలకు పక్కపక్క నవ్వాడు కృష్ణ. నీరజ సాన్నిధ్యంలో మధురంగానూ ఆఫీసులో భారంగానూ రోజులు గడవసాగాయి కృష్ణకు. ఆ రోజు మెయిల్లో మెసేజ్ చూసుకుని నీరజకు ఫోన్ చేశాడు కృష్ణ. నాకు తిరిగి హైదరాబాద్లో ప్రాజెక్ట్ ఇచ్చారు. ఓ నెలలో హైదరాబాద్ వెళ్ళాలి నీరజ అంది. నేను మద్రాసు నుండి హైదరాబాద్ షిఫ్ట్ అడిగాను, ఇచ్చేలా ఉన్నారు. కృష్ణకి మనసు తేలిగ్గా అనిపించింది. ఇద్దరూ ఒకే చోట ఉంటే పెళ్ళయ్యాక చిక్కులు ఉండవనిపించింది. ఆ రోజు మింగ్ విలేజ్కి నీరజను తీసుకుని వెళ్ళాలనుకున్నాడు కృష్ణ ఈరోజు మా ప్రాజెక్టులో రవి ఇండియా వెళ్ళిపోతున్నాడు. తనకి వీడ్కోలు చెప్పాలి. చాంగ్ ఎయిర్పోర్ట్కి వెళ్ళాలి. రేపు కలుసుకుందాం, బాయ్ అంటూ హడావుడిగా వెళ్ళిపోయింది నీరజ. మర్నాడు టామ్ఫైన్స్ ఫుడ్ కోర్టులో సూప్ తాగుతూ అంది నీరజ. నిన్న రవి మొహం చూడాలి, పూర్తి టెన్షన్, బోలెడు సామాను, అతను సింగపూర్నంతా కొనేసినట్లున్నాడు తిరిగి అంది నీరజ. అవును కృష్ణ, వీళ్ళందరికీ ఇక్కడి నుండి వీలైనన్ని ఎలక్ట్రానిక్ సామాన్లు, బంగారం పట్టుకుని పోవాలని ఉంటుంది. కానీ ఇక్కడ ఈ సింగపూర్ పౌరులలోని నిజాయితీ, కష్టపడే తత్వం, వీటిని ఇండియాకు తీసుకుని వెళ్తే ఎంత బాగుంటుంది, అప్పుడు నిజంగా మన దేశం ఎంత ఉన్నతంగా మారిపోతుంది అని తిరిగి నీరజే అంది. ఏ సహజ వనరులు లేని దేశం ఇది. మంచినీళ్లు, కరెంటు అన్నింటినీ పరాయి దేశాల నుండి తెప్పించుకుంటారు. పరాయి దేశాల మీదే ఆధారపడతారు. పాలు, పళ్ళు, ఆహారం అన్నీ దిగుమతి చేసుకుంటారు. పీల్చే గాలి తప్ప అన్ని ఇతర ప్రదేశాల నుండే అందుతున్నాయి. అయినా ఆర్థికంగా ఎంత సుసంపన్నం ఈ దేశం. కాళ్లకు అడ్డుపడే ముష్టివాళ్లు లేరు. ఎంత చక్కటి ప్రదేశం ఇది, దూరంగా చూస్తూ అంది. అర్ధరాత్రి 2 గంటలకు మా ఆఫీస్ నుండి ఒక్కదాన్నే మా అపార్ట్మెంట్కి వెళ్తాను. టాక్సీ డ్రైవరు స్థితప్రజ్ఞుల్లా నన్ను దింపి వెంటనే వెళ్ళిపోతాడు. అంత అర్ధరాత్రి ఖచ్చితంగా మీటర్ ప్రకారం డబ్బులు తీసుకుంటాడు. క్రైమ్ రేటు తక్కువ కదా, ఎంత హాయిగా ఉంది. అదే మద్రాసులో ఆఫీస్లో రాత్రి ఆటోలో మా ఫ్లాట్కి వెళ్తే ఆటో వాడు వెకిలి వేషాలు వేస్తూ ఆటో నడుపుతాడు. పక్క ఫ్లాట్ మామి అంతరాత్రి వేళ నన్ను చూసి ఏంటో ఎక్స్ప్రెషన్ ఇస్తుంది. తలుచుకుంటేనే కంపరంగా ఉంటుంది. తన ఆవేశాన్ని చూస్తూ నెమ్మదిగా అన్నాడు కృష్ణ. సరే నువ్వు ఇండియా తిరిగి వెళ్ళేటప్పుడు ఇక్కడ నిజాయితీని నీ సూట్ కేసు నిండా తీసుకొని సర్దుకొని వచ్చేసేయచ్చు, సరేనా? నీరజ అంది. నన్ను పూర్తిగా చెప్పని కృష్ణ. రవికి ఎంతసేపు ఇక్కడ లగేజీని ఎట్లా మేనేజ్ చేయాలి, అక్కడ దిగాక కస్టమ్స్ని ఎట్లా డీల్ చేయాలి, ఈ గోల తప్ప ఇంతటి చక్కని ఆహ్లాదకరమైన స్థలాన్ని వదిలేస్తున్నామే అన్న బాధ లేదు. ఇక్కడ మనకెవరికీ పూచిక పుల్ల పోలేదు. మనం ఇక్కడ ఎవరికీ $1 ఇవ్వలేదు. మన పనులన్నీ సజావుగా జరిగిపోతున్నాయి. ఈ ఫారెన్ వస్తువులు నుంచి వీళ్ళ నిజాయితీ, కష్టించే గుణం అవి కావాలి, ఈ ఫారెన్ వస్తువులు కాదు. కృష్ణ మాట్లాడలేదు. నీరజ విశ్లేషణ అతని మనసుని ఆకట్టుకుంది. తమ రూమ్మేట్లు కూడా తరచూ రవిలాగే ఆలోచిస్తూ ఉంటారు. అంతసేపు ఇక్కడ ఎంత పొదుపు చేయగలం, ఏ వస్తువులు కస్టమ్స్ కళ్ళు కప్పి ఇండియాకి తీసుకోపోగలం, బంగారం ఎంత కొనాలి, ఇవే తప్ప నిజంగా సింగపూర్ని నీరజలా అభినందించడం తమలో ఎవరికీ చేత కావడం లేదు. నీరజ వైపు ఆరాధనగా చూస్తూ అన్నాడు. ఆదివారం కొన్ని బుద్ధ దేవాలయాలు చూద్దామా? ఇంక నేను ఉండే రోజులు తగ్గిపోతాయి. నీరజ నవ్వి అంది. ఆదివారం పొద్దుటే వచ్చి నన్ను తీసుకునేళ్ళు. నాకు బుద్ధ దేవాలయాలు, వాటి శిల్పకళ చూడాలని ఉంది. ఆదివారం రేస్ కోర్సులో రోడ్లో ఉన్న సౌఖ్యముని బుద్ధగయ ఆలయానికి వెళ్లారు. ఆ ఆలయాన్ని 1000 దీపాల గుడి అని కూడా అంటారు. బుద్ధదేవుని విగ్రహం 15 మీటర్ల ఎత్తు ఉంటుంది. సత్యశోధనకు బుద్ధ భగవానుడు చేసిన ప్రయత్నాలు కూడా అక్కడ చిత్రించబడి ఉన్నాయి. ఆ దేవాలయాన్ని చుట్టి వచ్చాక అంది, ఇక్కడ సెయింట్ కేథడ్రల్ కూడా చూసి వెళ్దాం. ఇద్దరు ఓ రెస్టారెంట్లో భోజనం ముగించుకొని సెయింట్ ఆండ్రూ కేథడ్రల్కి వెళ్లారు. దానిని కోల్మన్ 1838లో నిర్మించారు. పిడుగులు పడి కేథడ్రల్ శిథిలం అయింది. తిరిగి 1852లోనూ పునర్మించారు. కేథడ్రల్ గురించి వీడియోలో వివరంగా తెలియపరిచారు. సాయంత్రానికి నీరజ అలసిపోయింది. అంది కృష్ణతో, ఇంక పోదామా? కృష్ణకు అసంతృప్తిగా ఉంది. నీరజ నుండి విడిపడాలని లేదు, కానీ అలసిన ఆ అమ్మాయి మొహం చూస్తే ఇంకా ఆమెకు విశ్రాంతి అవసరం అనిపించింది. నీరజను వాళ్ళ ఇంటి దగ్గర దింపేసి భారంగా తన నివాసానికి బయలుదేరాడు.
కృష్ణకి హైదరాబాద్ ప్రయాణం సమీపంలోకి వచ్చేసింది. మరో 2 నెలల్లో నీరజను కూడా హైదరాబాద్ పంపడానికి ఆఫీస్ వాళ్ళు ఒప్పుకున్నారు. సుధాకర్ నవ్వుతూ అన్నాడు, అందరికీ ఫారిన్లో ప్రాజెక్టులు కావాలనుకుంటూ ఉంటే మీరేమిటి ఇద్దరు ఇండియాకు వెళ్ళిపోవాలని ప్లాన్ చేస్తున్నారు? కృష్ణ అన్నాడు. నీరజ చెప్పిందే మంచిది. హైదరాబాద్ అయితే ఇద్దరికి హాయిగా ఉంటుంది. నన్నో దేశానికి తననో దేశానికి పంపిస్తే అదే న్యూసెన్స్. సుధాకర్ కూడా కృష్ణతో ఏకీభవిస్తూ అన్నాడు. నిజమే, ఎట్లాగో పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారు కనుక ఒకే చోట పనిచేస్తేనే మంచిదిలే. కృష్ణ ప్రయాణం దగ్గరికి వచ్చింది. తల్లికి వంటగదిలో సౌఖ్యంగా ఉంటుందనిపించే వస్తువులు కొన్నాడు. సింగపూర్ అందమైన పరిసరాలను వదిలి వెళ్లాలంటే బాధగా ఉంది. నీరజ కోసం మరో 2 నెలల వరకు వేచి ఉండక తప్పదు అనిపిస్తే ఆందోళనగా కూడా ఉంది. స్నేహితులందరూ తనకు తలో రకంగానూ సహాయపడ్డారు. ముఖ్యంగా సుధాకర్ లేకపోతే తనకి ఇంత హాయిగా ఈ ట్రిప్ గడిచి ఉండేది కాదు. నీరజను వదిలి వెళ్లాలంటే మనసు వెనక్కి లాగుతుంది. అంతలో మరో 2 నెలల్లో నీరజ ఇండియా వచ్చేస్తుందనే భావన మనసుకి ఊరటనిస్తుంది. ఛాంగ్ ఎయిర్పోర్ట్కి కృష్ణ స్నేహ బృందం అంతా తరలివచ్చారు. నీరజని కృష్ణని కాసేపు ఒంటరిగా వదిలేసిన స్నేహితులు తలో వైపు వెళ్లారు. నువ్వు ఇండియా వచ్చిన వెంటనే మనం మన వాళ్లకు చెప్పేసి వెంటనే ముహూర్తం పెట్టించేద్దాం. నీరజ కిలకిలా నవ్వింది. కృష్ణ ఆ మాట అప్పటికి 102సారి అన్నాడు. చెకింగ్ టైం అయింది. సుధాకర్ కృష్ణ చేతిని గట్టిగా నొక్కి విడుస్తూ అన్నాడు, మీ నీరజను జాగ్రత్తగా ఇండియా పంపే పూచి నాది, సరేనా అన్నాడు. విడవలేక స్నేహ బృందాన్ని ప్రాణంతో ప్రాణమైన నీరజను వదిలి భారంగా ప్లేన్ ఎక్కాడు కృష్ణ. సజలాలైన నీరజ కన్నులు అతనిని ప్రశాంతంగా కూర్చొనియడం లేదు. అంతలో 4-5 గంటల్లో తల్లిని చూడబోతున్నాననే భావన అతని మనసుని పులికింపచేసింది. సుమారు సంవత్సర కాలం తల్లిని విడిచి ఉన్నాడు. తల్లి క్రిందటి రోజే హైదరాబాద్ వచ్చి ఉంటుంది. ఫ్రెండ్స్, ఈ కథని ఇంతటితో ముగిస్తున్నాను. ఫర్దర్ స్టోరీని నెక్స్ట్ భాగంలో విందాము. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ లిసనింగ్.